ఒకసారి పరంద్రాజు మహారాజు ఇట్లా కూర్చున్నాడు, దృష్టి ఇట్లా పోయింది మహారాజు మీదకి, ఇట్లా కొంచెం చిరిగినట్టుందట ఏదో शर्ट ఇక్కడ చినిగిపోయి ఉంటే ఇట్లా చూసిండట. ఫకీర్తో క్యా సమझ रहा मुझे, నన్ను ఏమనుకుంటున్నావు అని రాత్రి కూర్చున్నాడు. తెల్లారి కల్లా ఒక నవల రాసేసి తెల్లారి పొద్దున సత్సంగీతమని ఆకాశ పెట్టిండాడు. పెట్టిండు. ఎవరికైనా కావాలన్నా ఈ పుస్తకం రాత్రి రాసిన నేను, ఇది కావాలన్నా అని పాట పాడితే ఒకరిని మించి ఒకరు. ఆ జమానాలో 4000 రూపాయలు పెట్టి ఒకరు పుస్తకం కొనుక్కున్నారట. 4000 100 ఏళ్ల క్రితం. ఎంత ఎంత ఖరీదు! ఇది ఆ రాష్ట్రాలు అయినది ఎంత మేధస్సు! రాసేటప్పుడు టీరమ్మని వెంట తీసుకుపోయి ఇచ్చేసరికి దీర్ఘంలో లీనమై రాస్తున్నాడు. 3 సార్లు పిలిచే హుజూర్ హుజూర్ పిలిచేవారికి ఇట్లా చూసిండట. కళ్ళ ఇట్లా మెరుస్తున్నాయి, కళ్ళలో చీకట్ల కూర్చొని రాసేవాడంట.